లాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలదీనహీనుడగు నాదు ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గణించెను నీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోప్పగించి పాపపు దిగుల్ దిగుల్ సొగసుగా నడంచెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గణించెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలదీనహీనుడగు
అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మధురాతి మధురం యేసుని నామం అతి శ్రేష్టము యేసుని నామం
అద్భుతాలు చేయు నీ నామం, అంధకారమును లయపరచు నీ నామం. అద్భుతాలు చేయు నీ నామం, అంధకారమును లయపరచు నీ నామం. మధురాతి మధురం యేసు నీ నామం, నాధరముల పలుకులలో నిత్యము నిలిచిన నామం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచు. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము,
మరి ఎవరి కాలంలో రక్షణ పొందడానికి వారు ఎంతగానో ప్రార్థించి దేవుని దగ్గరికి నడిపించారు. మరి ఆ కుటుంబము మాకు ఎంతో సన్నిహితమైన కుటుంబం. అలాగే ప్రశాంతి, బాబు, అలాగే వారి ప్రసాద్, అలాగే వారి కుటుంబం తరఫున మరి మీ అందరి తరఫున మరి వారికి మొదట మేము బంధువులనే కాక ఆత్మీయ తల్లిదండ్రులుగా ఆత్మీయమైనటువంటి వారి వెనుకుండి ప్రార్థించే వారుగా దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఇచ్చారు. మరి మీ అందరి మధ్య మరి ఈ రెండు కుటుంబాల మధ్య మరి అలాగే ఇద్దరు జత చేయబడబోతుని పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుని దేవుడు ఆశీర్వదించాలని మన మధ్యకు వచ్చిందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక వాక్యమును మనం ఇప్పుడు చదువుకుందాం. మొదటిగా క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33వ వచనం వరకు ఎం దొరబాబు గారు, మన వరప్రసాద్ గారు బావ గారు వారు వచ్చి, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా వారిలో కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలనే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును వాడెవడును లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరును ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండవలను ఇండునట్లు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు చదవాలి. కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన వారి పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచించినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయి, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మూడవదిగా ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు సిస్టర్ ప్రశాంతి గారు చదువుతారు. ఈమె వరప్రసాద్ గారు అక్కగారు, పెళ్లి కుమారుని యొక్క సిస్టర్ గారు అన్నమాట. వారు వచ్చి ఈ భాగాన్ని చదివి మనకు వినిపిస్తున్నారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని
ఇబ్బంది రప్పించాయి. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టారు. అయినను ఆదామునకు సాధ్యమైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెములలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెములను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉంది. దేవుడి వాక్యం వినొచ్చును. చేయడానికి మనం ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఉన్నారు. మొదటిగా బ్రదర్ బి పాల్ ప్రసాద్ గారు, వారు ఈస్ట్ గోదావరి ఏరియా నుండి మన మధ్యకు మరి ఆహ్వానింపబడ్డాం. వారు ప్రేమతో ఆహ్వానిద్దాం. వారు వచ్చి ఇప్పుడు దేవుని సందేశాన్ని మనకు ఇస్తారు. శుద్ధ దూతల చేత కొనియాడబడుతూ తన నామాన్ని మహిమపరుచుకుంటున్న మహాదేవుడు మహిమలో నివాసం చేసే ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ వివాహ కార్యక్రమం ఆయన ప్రసన్నతలో, ఆయన యొక్క కనుదృష్టిలో, ఆయన యొక్క సన్నిధిలో జరుగుతుంది కనుక మొదటిగా ఆయనకి వందనాలు, నమస్కారాలు. అలాగే ఈ శుభకార్య సమయంలో, ఈ పరిశుద్ధ వివాహ వేడుక సమయంలో కొద్ది నిమిషంలో దేవుడు వివాహ విషయంలో వ్రాయించిన లేఖనాలలో కొద్ది అంశాలను క్లుప్తంగా వివరించడానికి నాకు అవకాశం ఇచ్చిన ఇరు కుటుంబ సభ్యులకు, మారిన వారికి అలాగే తగ్గుబాటు వారికి ప్రభునామ పేరిట ధన్యవాదాలతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దైవజనులు, అభిషేకులు, ప్రియులు, ఆత్మీయులు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో ఇంతవరకు చక్కగా నడిపిస్తూ ఈ సమయములకు నన్ను వేదిక మీద ఆహ్వానించినటువంటి ఆ దైవాభిషేకులకు ప్రభునామ పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కారంచేడు గ్రామంలో జన్మించి దేవుని చిత్తానుసారంగా తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, దేవుని పట్ల భయభక్తులతో ఎదిగే విధానంలో ఆ సూచనలను పాటిస్తూ చక్కటి విద్య, బుద్ధి అన్ని దేవుని కృప ద్వారా సొంతం చేసుకుని ఒక అద్భుతమైన గడియ వివాహం చేసే ఆ వయస్సు వచ్చిన తరుణాన్ని బట్టి తల్లిదండ్రులు ప్రార్థించి ప్రభు సహాయం కోరి వెతికి ఆలోచన చేసి వరప్రసాద్ తమ కుమార్తెకు యజమానిగా, భర్తగా ఉండుటకు యోగ్యుడని ఎంచి ఈరోజు మాధురిని వరప్రసాద్కు తమ కుమార్తెను వరప్రసాద్కు భారీగా అందించడానికి, కన్యాదానం చేయడానికి వారు సిద్ధపరిచి ఉండగా వేదికను అలంకరించిన వరుడు వరప్రసాద్కు, అలాగే వరప్రసాద్కు శరీరంగా, మనసుగా, హృదయముగా దేవుడు దయచేస్తున్న ఒక బహుమానంగా, సాటైన జతగా ఈ నిమిషం నుంచి కేవలము వధువుగా వర్గలు మాత్రమే కాకుండా వివాహం అనే బాధ్యత కలిగిన కుటుంబ వ్యవస్థలను అడుగు పెడుతున్న వారిరువురికి కూడా, వరప్రసాద్కి మరియు మాతృకు కూడా దేవుని ఆశీర్వాదాలు పలుకుతూ, దైవ దీవెనలు పలుకుతూ అచరికాలము, ఆయుష్కాలం అంతా కూడా దేవుని సన్నిధి, దేవుని సహాయము, ఆశీర్వాదాలు, దీవెనలు అన్ని విధములుగా వారికి అందాలని దేవుడు అలాగే దయచేస్తాడని నమ్ముతూ ప్రార్థనాపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాలు వివరించగా అది మర్మములతో కూడినదని దైవజనులు చెప్పారు.
కాలతీతం కాకుండా నా మనసులో ఉన్న 3 మాటలు మీ ముందుంచి ప్రభు చేత నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. లేఖనాలలో బైబిల్ రాసిన పత్రికలో దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించి భక్తుల ద్వారా రాయించిన ఒక అద్భుతమైన విషయం వివాహం గురించి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటారు. ఘనత అంటే దాన్ని బట్టి వచ్చింది కాదు, లేదా ఆస్తులను బట్టి వచ్చింది కాదు, వదలను బట్టి వచ్చింది కాదు. ఆ ఘనత ఎందుకు ప్రభు అలా రాయించారంటే ఘనుడు ప్రారంభించిన వ్యవస్థ. ఆ ఘనుడి యొక్క గుణలక్షణములు ఏమి అని మనం ఆలోచన చేస్తే, ఆ ఘనుడు ఎవరిని ఆలోచన చేస్తే పరిశుద్ధ దేవుడు, పరమాత్ముడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థానంలో తన నామాన్ని ఏర్పరచడంలో సమస్త సృష్టిని అద్భుతముగా 1000 సంవత్సరాల నుంచి పోషిస్తూ సంరక్షిస్తూ ఇల్లు కట్టుకుని ఆ త్వరితగతిలో తాను ఇంటి కట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రభు చెప్తారు ఒక మాట, వానలు కురిసెను, వరదలు వచ్చాను. ఆ 2 ఇళ్లలో ఇసుక మీద ఇంటి కట్టుకున్న ఆ వ్యక్తి ఇల్లు కూలిపోయింది. మంట మీద ఇంటి కట్టుకున్న వ్యక్తి ఇల్లు కూలిపోయింది. ఇల్లు అంటే కేవలం లోగిలు మాత్రమే కాదు, ఇల్లు అంటే కేవలం మనం అనుకునేటటువంటి భవనాలు కాదు. ఇల్లు అంటే కుటుంబం, ఇల్లు అంటే ఒక లోగిలి, ఇల్లు అంటే ఒక జీవితం వ్యవస్థ. పరిస్థితులలో మనం అనుకున్నట్టుగా పరిస్థితులు రావు. ఎక్కడికి పోతారో తెలియదు, ఏమవుతారో తెలియదు. వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి. అటువంటి సమయంలో ఏ కుటుంబం అయితే, ఏ రోజులైతే స్థిరంగా ఉంటుందో అది బుద్ధి కలిగిన, జ్ఞానం కలిగిన, దైవికమైన కుటుంబం అనేది మన జీవితాలను కట్టుకుంటాము, మన ఆధ్యాత్మిక వ్యవస్థను కట్టుకుంటాము. తప్పకుండా ఆ వ్యవస్థ ఆశ్చర్యకాలము, శాంతి, సమాధానము, ప్రేమతో కొనసాగుతున్నప్పుడు ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్య ప్రకారము అని అంటే దేవుని ఇష్టం లేదు, ఏది మనం అడుగు ముందుకు వేయాలి. అవును, వధువుకి ఇష్టం ఉంటుంది, గొడవకి ఇష్టం ఉంటుంది, రకరకాల ఇష్టాలు వారు పెరిగారు. కానీ ఈ రోజు వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఏమంటాడంటే ఎంతవరకు నీ ఇష్టం చెప్పని అమ్మనాన్ని చేస్తారు, నీ ఇష్టానుసారిగా నువ్వు పెరిగావు, అమ్మనాన్ని కూడా నీ ఇష్టానికి వదిలేస్తారు, నువ్వు కూడా అమ్మనాన్ని ఇష్టంలో ఎదిగావు. ఇప్పుడు మరొక ఇష్టంలోకి నువ్వు వెళ్ళాలి, మరొకరి యొక్క నిర్ణయాల్లోకి నువ్వు వెళ్ళాలి, మరొకరి ఆధ్యాత్మిక చింతలకు వెళ్ళాలి. కనుక త్యాగంతో ముందుకు పెట్టాలి, సిద్ధంగా ఉందని వధువుతో చెప్తారు దేవుడు. అలాగే వాళ్ళు కూడా ఒక కుమార్తె, ఒక స్త్రీ ఇంట్లో పుట్టిన పిల్లలు దైవజనులు ప్రార్థన పూర్వకంగా వారి చేత వాగ్దానాలు చేయిస్తూ, ప్రతిజ్ఞలు చేయిస్తూ వారిని ఇద్దరిని జత చేస్తారు. బంధువుల ముందు, స్నేహితుల ముందు, శ్రేయోభిలాషుల ముందు, పరిశుద్ధుల ముందు, దేవుని సంఘం ముందు, మందిరాలలో ఎప్పుడైతే వారు గచ్చేపడతారో ఆ తర్వాత నుంచి వధువు వరుడుని పిలువబడిక భార్య భర్త ఒకరినొకరు భరించాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరినొకరు సన్మానించాలి. ఈ వివాహ వ్యవస్థ ఇలా కొనసాగినట్లుగా దేవుడు వారికి తప్పక సహాయం చేయనుగాక. యెహోవాను దేవునిగా కలిగిన వారు ఇలాగ ఫలభరితంగా ఉంటారని లేఖనాలు చెప్తుండగా ఆ మాదిరి ఆశీర్వాదాలు అనేక మంది చూసి దేవుని యొక్క నామాన్ని మహింపరచడం సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలోచించాలి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. వివాహ కార్యక్రమం గురించిన విషయాలను బోధించిన దైవజనులకు మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో రెవరెండ్ సిహెచ్ లోతర్ ప్రశాంత్ కుమార్ గారు, మరి ఐసిబిబి గాస్పల్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన మరి సువార్త ఛానల్కి డైరెక్టర్ గారు, వారిని ప్రేమతో మనం మరి దైవ సందేశం ఆహ్వానిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్. సమయం 12 దాటింది కనుక గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను మీ అందరికీ. మరి మనందరం ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే మాధురి వరప్రసాద్ గారి వ్యవహారాన్ని చూడటానికి, ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏం చెప్తారో వినడానికి మనం వచ్చామనండి. ఒక మాట నేను చెప్తున్నాను మీ అందరికీ, మనం ఎవరు ఏది చెప్పినా కానీ వినం, కానీ ఎవరు చెప్పకుండా చేసేది ఏదైనా ఉందంటే కబుర్లు చెప్పుకోవటం అండి. ఎంతవరకు చెప్తామంటే భోజనం చేసిన కబుర్లు చెప్పుకుంటాం, ఏ కార్యక్రమానికి అయినా కబుర్లు చెప్పుకుంటాం. అవకాశం లేదు కానీ లేకపోతే నిద్రపోతా కూడా కబుర్లు చెప్పేవాళ్ళు. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to congratulate Miss Madhuri and also Mr. Varaprasad
for going to be the bride and the groom. మరి వారిద్దరూ కూడా వధువరులుగా వచ్చారు. మరి కొద్ది నిమిషాల్లో భార్యాభర్తలు కాబోతున్నారు. వివాహ మహోత్సవం అనేది జీవితంలో ఒకే ఒక్క మారు దేవుడు మనకిచ్చే అవకాశం. వరప్రసాద్ గారు తన జీవితంలో దేవుడు తనకిచ్చిన ఒక అవకాశాన్ని రోజుకి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాధురి గారు కూడా దేవుడు తనకిచ్చినటువంటి ఆ జీవితంలో భాగస్వామిగా వరప్రసాద్ గారిని ఎన్నుకొని ఈ దినాన ఆ సహోదరి కూడా సిద్ధపడ్డారు. ఒక్క 5 నిమిషాలు మీరు ఓపికగా నా మాటలు వినవలసిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఒక మాట వరప్రసాద్ గారిని అడుగుతున్నాను. ఇఫ్ ఎనీబడి ఆస్క్స్ యూ, మిస్టర్ వరప్రసాద్, వై ఆర్ యూ గోయింగ్ టు గెట్ మ్యారేజ్, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని అడిగాం అనుకోండి, ఆయన నవ్వుతున్నారు. నవ్వులో మరణం ఏంటో మనకు తెలియదు. కానీ ఇట్లాగే ఒక వ్యక్తిని వై ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ అంటే అమెరికాలో వెంటనే సడన్గా అసలు నిజంగా ఆ ప్రశ్న ఇంతవరకు నేను ఆలోచించలేదు అన్నాడు. ఏదో అందరూ పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి, తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను, కానీ అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న ఆలోచన నిజంగా నాకు రాలేదు అని అన్నాడు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ టు థింక్ అబౌట్. ఆ ప్రశ్నకు దేవుని వాక్యంలో చాలా విలువైనటువంటి సమాధానం ఉందండి. వివాహము అనేది ఇట్స్ నాట్ ఎన్ యాంబిషన్. మానవునికి వివాహం అనేది ఒక కోరిక కాదు. కానీ దేవుని వాక్యము స్పష్టంగా చదివిస్తుంది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అని. తల్లిదండ్రులను ప్రేమించి దేవుడు బిడ్డలు ఇచ్చిన తర్వాత వారు కొంతకాలం వరకే తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతారు. ఆఫ్టర్ ఏ సర్టెన్ ఏజ్, ఒక వయసు దాటిన తర్వాత వీ కెనాట్ హ్యాండిల్ దమ్. ఇలాగే ఒకసారి అడిగారంటే, ఏంటంటే మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నారు త్వరగా అంటే, మా అబ్బాయి మేము ఇంట్లో ఆపలేకపోతున్నామండి, ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాం, పెళ్ళి అయితే అలా కూడా చూసుకుంటున్నారంటే అలాంటివి కూడా ఉండదు, చెప్పలేరు. బైబిల్ ఈస్ గివింగ్ ద ఆన్సర్. దేవునికి ఆలోచన తెలిసి ఆఫ్టర్ ఏ సర్టెన్ ఏజ్, విద్య ప్రమాణాలు ముగిసిన తర్వాత నరుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మానవుని సృష్టించినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఒక సహకారిని మానవుని కొరకు ఏర్పాటు చేశాడు. స్త్రీ కొరకు పురుషుడిని, పురుషుడి కొరకు స్త్రీని. దట్స్ ద రీజన్ బైబిల్ సేస్ వివాహం అనేది ఇది దైవికమైన వ్యవస్థ. ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ ఇమాజినేషన్. సో వీ హ్యావ్ టు ఆనర్ ద మ్యారేజ్. కాబట్టి వివాహ వ్యవస్థను మనము గౌరవించవలసిన అవసరత, ఆవశ్యకత ఉంది. క్రైస్తవ వివాహం, దీన్ని కొంచెం చాలా చోట్ల మీరు చూసి ఉండొచ్చు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే, ఇట్స్ కాల్డ్ ఏ హోలీ మ్యాట్రిమనీ, పరిశుద్ధ వివాహము అని క్రైస్తవ వివాహాన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకని పరిశుద్ధ వివాహం అంటే, ఇట్స్ ఆర్డైన్డ్ బై గాడ్. దేవుడు వారిరువురిని జతపరుస్తూ ఈ యొక్క స్థలంలో దేవుడు ఉండి దైవజనుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, బంధువుల సమక్షంలో వారిని ఒక కుటుంబ వ్యవస్థగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ థింగ్ అని. రెండవది, దేవుని వాక్యంలో ఎందుకు వివాహ వ్యవస్థ అంటే కంపానియన్ గురించి మాత్రమే కాదు. రెండవది, ద క్రియేషన్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. దేవుడు సృష్టించిన ఈ మానవ తరం ఇంకా ముందుకి కొనసాగించబడవలసిన అవసరం ఉందండి. మానవునిలో దేవుడు కొన్ని సహజ కోరికలు పెట్టాడు. ఆ సహజ కోరికలు హ్యాస్ గివెన్ బౌండరీస్ బై గాడ్. ఆ బౌండరీస్ భర్త భార్య, భార్య భర్త కొరకు వారిరువురిని దేవుడు బలపరిచి వారికి సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సృష్టి క్రమం ముందుకు సాగటానికి ఒక దైవికమైన పద్ధతిలో దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు చూశాం కదా, వరప్రసాద్ గారు ఒక్కరే వచ్చారు. తర్వాత మాధురి గారు మరికొంతమంది తీసుకొచ్చారు. రేపు వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. కాసేపు ఆగి మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఆగితే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొకరు ఉంటారు. అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. దేవుడు వివాహ వ్యవస్థను ఈ యొక్క సృష్టి క్రమం కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రీతిగా మానవుని యొక్క సహజ కోరికలు తీర్చుకోవడానికి భర్తకు భార్యను, భార్యను భర్తకు ఏర్పాటు చేశాడు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎ హోలీ మ్యాట్రిమోనీ. మూడవదిగా, దేవుని వాక్యాన్ని బట్టి వివాహము ప్రాముఖ్యత దేవుని వాక్యం ఏంటంటే, దే హ్యావ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ లైఫ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబ వ్యవస్థగా దేవునికి ప్రతిబింబముగా వారు జీవించడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్, మన యొక్క సహజమైన కోరికల కొరకు మాత్రమే కాదు, కానీ కుటుంబ వ్యవస్థ దేవుని యొక్క సృష్టి క్రమంలో ఒక సాదృశ్యంగా దేవుడు ఏర్పాటు చేశారు. వారు ఏం చేసినా కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దే హావ్ టు రిమెంబర్ దేర్ క్రియేటర్. వారు సృష్టించిన దేవుడిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆ దేవునికి మహిమకరంగా వారిరువురు జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుడు లేకపోతే స్వార్థం పెరిగిపోతుంది. దినాన కొన్ని చోట్ల ఏమైపోయిందంటే మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అని. ఈ సమయంలో మరి దిస్ ఈస్ కాల్డ్ ద హోలీ మ్యాట్రిమోనీ కనుక వినోద్ వరప్రసాద్ అండ్ మాధురి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గాట్ ఎడ్యుకేటెడ్. వారిద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్. ఇద్దరు కూడా విద్యావంతులే. తల్లిదండ్రులు కూడా వారిని మంచి విద్యను అభ్యసించారు, మంచి విద్యను వాళ్ళకి ఇచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు. I'm going to close this one in about 5 minutes. ఎందుకు దేవుడు ఇది నా ప్రపంచంలో అనేక రీతులుగా వివాహాలు జరుగుతున్నాయి, అనేక రీతులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక రీతులుగా మనుషులతో సంబంధం లేకుండా ఎవరి సంతోషాన్ని బట్టి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. Why are we giving so much importance to God? ఈ దినం మరి దగ్గుబాటి వారి కుమార్తె యొక్క వివాహములకు ఈ రీతిగా దేవుడిని గణపరుస్తూ దేవుడికి ఎందుకు ఆధిక్యత ఇస్తూ ఉన్నారు అంటే, మనము దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అట్ వన్ పాయింట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ గాడ్. ప్రతి వ్యక్తికి కూడా మనం విద్యావంతులమైనా కాకపోయినా, జ్ఞానులమైనా కాకపోయినా, ధనికులమైనా కాకపోయినా, ప్రతి వ్యక్తికి వారి పరిస్థితుల్లో ఏదో ఒక స్థితిలో దేవుని యొక్క అవసరత అనేది మానవులకు ఉంటుందండి. ఇట్స్ గాడ్ ఎలిమెంట్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనము మన యొక్క ఆలోచనలు సాగినంతకాలం కూడా ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకోము. సమస్య వచ్చినప్పుడు అప్పుడు మనం దేవుని గుర్తుపెట్టుకుంటాం. But I want to remind Mr. Varaprasad and Ms. Madhuri that you need to remember God each day in your life. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, మీ కుటుంబ వ్యవస్థకు దేవుడు పునాది ఇచ్చాడు అని ప్రతి దినము కూడా మీరు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యాన్ని బట్టి నేను మీకు సెలవిస్తున్నాను. అన్నాడు, అరిస్టాటిల్ అన్నాడు, విజ్డమ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్స్ డిగ్నిటీ అన్నాడు. జ్ఞానం అనేది ఒక మానవునిలో ఉన్నతమైనటువంటి స్థితి అని చెప్పి అన్నాడు. బట్ ఇన్ ద లాంగ్ హిస్టరీ, చరిత్రలో మనం చూస్తే ఏ జ్ఞానం అయితే మనిషిని పైకి లేపిందో అదే జ్ఞానం మనిషిని కూడా కిందకి పడేస్తుంది. ఒకప్పుడు మలేరియాకి సొల్యూషన్ లేదు. ఇది మలేరియా అంటే చాలా చిన్న విషయం, కానీ ఎయిడ్స్ లోపల ప్రవహించింది. ఇంకా అనేకమైన వ్యాధులు వస్తాయి, చికెన్ గున్యా. ఈ సమయంలో 3 points వాటికి ఇందాక రెండవ భాగంగా చదివారు, కానాను ఊరిలో దేవుడు చేసినటువంటి ప్రక్రియ. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా 3 minutes. వరప్రసాద్ గారు, మాధురి గారు, మీ యొక్క కుటుంబ వ్యవస్థలో రేపు ఏదో ఒక దినాన మీరిద్దరికీ అసాధ్యమైనటువంటి పరిస్థితి ఒకటి రావచ్చు. Your money, your talents, your wisdom may help you to some extent, but there may come one point where you will stand helpless. ఒక పరిస్థితి వచ్చేసరికి మీరు నిస్సహాయాలుగా నిలబడి ఏం చేయాలో తెలియకుండా పరిస్థితి మీ జీవితంలో రావచ్చు. అప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు ముందుకు ఎలా వెళ్ళగలరు అంటే, you need to look unto the God. కానాను విందులో ఇలాగే వివాహ కార్యక్రమం ఆర్భాటంగా అన్ని సమకూర్చుకున్నారు, అనేక మంది అతిథులను పిలుచుకున్నారు, విందును ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వారు ఊహించిన దానికంటే అధికముగా అతిథులు రావటాన్ని బట్టి వారు ఏర్పాటు చేస్తున్న విందు అక్కడ అయిపోయింది. ఇట్స్ నాట్ దట్ దే కెనాట్ డూ, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆర్ సర్వింగ్ టు మెనీ మోర్ పీపుల్. వాళ్ళకి అనేక మందికి విందును అందించగల సామర్థ్యం వాళ్ళకు ఉంది, కానీ సమయం అక్కడ లేదు. ఏం చేయగలండి మనిషి? కొన్నిసార్లు మనకి సమయం దొరకపోవచ్చు, కొన్నిసార్లు మనకు వనరులు దొరకపోవచ్చు, కొన్నిసార్లు అవగాహన లేకపోవచ్చు. బట్ ఆ యొక్క లోతులో, ఇంకా మీరు చెప్పారు మాస్టర్ గారు, ఆ యొక్క లోతులో ప్రభువు ఆ కార్యం చేసినప్పుడు ఇంకా కొరతల్లో కూడా సమృద్ధి అయ్యింది, అందరూ కూడా సంతోషించి వెళ్ళారు అని ఆ వాక్యంలో రాయబడింది. అది ఎలా జరుగుతుంది అంటే, మన కుటుంబంలో మొట్టమొదటిగా whenever we come into a crisis, మన జీవితంలో ఎప్పుడు సమస్య వచ్చినా, the first thing that we have to do is we need to take that to God. మీ ఇద్దరి ద్వారా సమస్య పరిష్కారం అయిపోతే సమస్య ప్రాబ్లమే లేదండి.
బట్ మీ ఇద్దరికి ఒక సమస్య పరిష్కారం కాకపోతే, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ అత్తమామ గారు కూడా సమస్యను పరిష్కరించలేకపోతే యూ కెనాట్ గో టు మెనీ మోర్ పీపుల్. కొన్నిసార్లు మనం బలహీనత ఏంటంటే ఒక మనిషి కాకపోతే ఇంకో మనిషి, ఇంకో మనిషి కాకపోతే ఇంకో మనిషి, మనిషి దగ్గరికి వెళ్తానే ఉంటాం కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళు కూడా మనుషులే. We need to get back to God. ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం చేయగలిగింది ఏదైనా సమయాన్ని సద్వినియోగపరుచుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే you need to get back to God. వాళ్ళు చెప్పారు విందు అయిపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగానే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ యొక్క సమస్యను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్దాం అనుకున్నారండి. దేవుని దగ్గరికి వచ్చారు. ప్రభువా విందుకు ఆహ్వానించబడ్డాడు. వచ్చి చెప్పాడు, మేము విందు చేయగల సామర్థ్యం మాకుంది కానీ సమయం లేదు, అవమానాన్ని ఎదుర్కోబోతున్నా, కాబట్టి హెల్ప్ us out. గాడ్కి ఒక పిటిషన్ పెట్టారండి. ఒక మాట నేను చెప్తున్నాను, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ అ లివింగ్ గాడ్. బైబిల్లోని దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. He will hear your prayers. మీ ప్రార్థనలు, మీ అవసరతలు, మీ యొక్క పరిస్థితులు దేవుడు వినే దేవుడు, ఆలకించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. Both of them know it very well. So you need to take that issue to the Lord at front. ఏం జరుగుతున్నప్పుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్తే చాలాసార్లు ఏమవుతుందంటే దేవుడికి చెప్పుకోవడమే కానీ దేవుడు చెప్పే పరిస్థితులు చాలాసార్లు మన జీవితాలు ఉంటాయి. కానీ దేవుడి వాక్యంలో ఉన్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు ఉంటాయి. ఇక్కడ చాలామందికి మా కుటుంబం కోటయ్య గారి గురించి కూడా నేను చెప్పగలను. వారికి స్థానిక సంఘం, మా బేతేల్ సంఘంలో వాళ్ళ సభ్యులు, మా బేతేల్ సహవాసంలో కూడా ఎంతో కాలం ఉన్నారు కాబట్టి ఈ దినాన్ని కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో దేవుని స్వరాన్ని వినిన అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఏం జరగబోతుందో, ఎలా చేయాలో, ఎలా పైకి లేవగలవో దేవుడు సమస్యకు సమాధానం చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు అండి ఆయన. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు టేక్ ది ఇష్యూ టు ద లార్డ్. సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు హియర్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినగలిగే చెవులు మనకు ఉండాలి. మనకు ఆత్మత ఎట్లా ఉంటుందంటే మాట్లాడమే కానీ వింటానికి ఇంత గొప్ప ఉండదు. యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడి దగ్గర కనిపెట్టాలి, దేవుని వైపు చూడగలగాలి. దేవుడు సమాధానం చెప్పే వరకు కూడా నువ్వు కనిపెట్టగలను. తప్పకుండా దేవుడు మాట్లాడే దేవుడు అండి ఆయన. ఒకసారి విజయవాడలో మా ఛానల్, సువార్త ఛానల్ ఉంది. డీజీపీ రిటైర్డ్ అయిపోతే డీజీపీ ప్రసాద్ గారికి ఫేర్వెల్ ఫంక్షన్ ఇద్దామని విజయవాడ హోటల్లో ప్రోగ్రామ్ పెట్టాను, ఫిల్ స్టేషన్ ఛానల్ దగ్గర. దానికి చీఫ్ గెస్ట్గా పిలవడానికి ప్రజెంట్ డీజీపీ గారు అప్పుడు ఆయన విజయవాడ సిపి గౌతమ్ సవాల్ గారి దగ్గరికి వెళ్తే అరగంట సేపు కూర్చోబెట్టారు బయట. ఎందుకంటే అప్పటికి మాకు ఇంకా తెలియదు, ఆయన వేరే వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళారు. కానీ వెయిట్ చేశాం, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆయన లోపలికి పిలిచి ఆయన వెంటన్నాడు, కొంచెం బిజీగా పిలవలేకపోయానని కార్యక్రమం చెప్పాను. వచ్చారు, కార్యక్రమంలో చైర్మన్గా ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిగింది. ఒక మనిషి మనకు విలువ నుంచి మాట్లాడుతున్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు అందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడండి. He will talk to you and He will give you the solution. So you need to wait on the Lord until you get to hear what God has planned for you. దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆ సమస్యలో ఆ దేవుని యొక్క మాట వినే వరకు కూడా మీరు దేవుని దగ్గర కనిపెట్టే అనుభవంలోకి మీరు రావాలి. మన వరప్రసాద్ గారు అంతేగాని మాదిరి మీద అరిస్తే మాదిరి గెలుస్తూ కూర్చున్నా కానీ అవ్వలేదు. ఆ ఏడుపు మిగులుద్ది, కేకలు మిగులుద్ది, చివరికి ఎక్కడికో తీసుకెళ్ళాలి. అందరికీ ఉన్నాయి అనుభవాలు. You need to listen to the voice of the Lord. Finally and thirdly, you need to do what God has said. వినేసి వదిలిపెట్టేస్తే ఉపయోగం లేదు. ఆయన చెప్పారు ఒక మాట, సిపి గారు కలిస్తే గౌతమ్ సవాల్ గారు ఇన్విటేషన్ వేసిన తర్వాత అది నాకు పంపించండి అని చెప్పారు. ఎందుకు వచ్చాయి కదా, అయిపోయింది కదా అనుకుంటే జరగదు. ఆ ఇన్విటేషన్ వేసి ఆయన చైర్మన్ గారి పేరు పెట్టి ఆ కార్డు ఆయన పంపిస్తే అఫీషియల్గా ఆయన వచ్చారు. అదేనా అలాగే దేవుడు ఏం చెప్పాడో అది కొన్నిసార్లు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అది మనకు కష్టం అనిపించినా, మనుషులతో సంబంధం లేకుండా ఇఫ్ యూ కెన్ డూ దట్ వన్ యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు చేయగలిగితే కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే మనుషులు నీకు సహాయం చేయలేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటే ఉపయోగం ఉంది. ఇంకా సహాయం చేసినంత వరకు చేశారు, వాళ్ళే కాదంటలేదు, అందరూ అవసరమే. కానీ ఒక మనిషి సహాయం చేయలేనప్పుడు ఆ సహాయం దేవుని దగ్గర పొందడానికి నువ్వు మనుషుల గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ యు టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ క్రైసిస్. నా జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాను. 4 years అమెరికాలో ఉన్నాను. అర్ధాంతరంగా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది బయటకి.
మన జీరో నుంచి లైఫ్ బిగిన్ అయింది. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడి దినాన్ని ఇచ్చారు. ఫైనల్లీ we have to listen to what God is saying. We have to do what God has said. దేవుడు మీకు ఏం చెప్పాడో అది మీరు చేయాలి. ఇష్టమన్నా లేకపోయినా ఆ చేయటంలో ప్రతిదినం మీరు చేయాల్సిన వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. మీరు ఏ సంఘానికి దేవుడు మిమ్మల్ని అప్పగించాడో ఆ సంఘానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఈ మాటలు చెప్తూ మరొకసారి 3 points. The first thing is, in your crisis, learn to go to God. దేవుని దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకున్నాం. రెండవదిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కనిపెట్టి ఆయన యొక్క ఆలోచనలో తెలుసుకున్నాం. మూడవదిగా ఆయన చెప్పిన ఆలోచన మనం చేసినప్పుడు దేవుడు సమస్యను పరిష్కారం ఇస్తాడు. ఇందాక చంద్రశేఖర్ గారు మాట చెప్పారు, దేవుడు నేను ఏం చేశాడు, ద్రాక్షారసంగా మారిస్తే ఒక వ్యక్తి వచ్చి అన్నాడంటే, నీళ్ళు ఎలా ద్రాక్షారసంగా అవుతాయి అని అంతకంటే సైంటిస్ట్ని ఇంకో సైంటిస్ట్ అడిగాడంట. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ప్రోగ్రాం వెళ్తుంటే, నువ్వు సైంటిస్ట్ కదా, ఏది కూడా ప్రాబ్లం నేను సైంటిఫిక్గా బేస్ రుజువు అవ్వకుండా ప్రూవ్ చేయకుండా నమ్మవు కదా, మరి యేసు ప్రభు కన్య మరియ గర్భాన్ని పుట్టాడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఎలా నమ్ముతున్నావు, ఎలా మందిరానికి వెళ్తున్నావు పండుగ అడిగాడంటే, అప్పుడు సైంటిస్ట్ ఒకటే మాట చెప్పాడంట, ఆ దేవుడిని కనుక నేను అర్థం చేసుకోగలిగితే ఆయన దేవుడే కాదు అన్నాడు. యూ కెనాట్ కాంప్రహెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని నువ్వు అర్థం చేసుకోలేవు, నమ్మటమే నీ పని. అది ఎలా జరుగుతుంది అంటే మన కుటుంబంలో మొట్టమొదటిగా whenever we come into a crisis, మన జీవితంలో ఎప్పుడు సమస్య వచ్చినా the first thing that we have to do is we need to take that to God. మీ ఇద్దరి ద్వారా సమస్య పరిష్కారం అయిపోతే సమస్య ప్రాబ్లమే లేదండి. బట్ మీ ఇద్దరికి ఒక సమస్య పరిష్కారం కాకపోతే, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ అత్తమామ గారు కూడా సమస్యను పరిష్కరించలేకపోతే యూ కెనాట్ గో టు మెనీ మోర్ పీపుల్. కొన్నిసార్లు మనం బలహీనత ఏంటంటే ఒక మనిషి కాకపోతే ఇంకో మనిషి, ఇంకో మనిషి కాకపోతే ఇంకో మనిషి, మనిషి దగ్గరికి వెళ్తానే ఉంటాం కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళు కూడా మనుషులే. We need to get back to God. ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం చేయగలిగేది ఏదైనా సమయాన్ని సద్వినియోగపరుచుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే you need to get back to God. వాళ్ళు చెప్పారు, విందు అయిపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగానే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ యొక్క సమస్యను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్దాం అనుకున్నారండి. దేవుని దగ్గరికి వచ్చారు, ప్రభువా విందుకు ఆహ్వానించబడ్డాడు, వచ్చి చెప్పాడు, మేము విందు చేయగల సామర్థ్యం మాకుంది కానీ సమయం లేదు, అవమానాన్ని ఎదుర్కోబోతున్నా, కాబట్టి హెల్ప్ us out. గాడ్కి ఒక పిటిషన్ పెట్టారండి. ఒక మాట నేను చెప్తున్నాను, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ అ లివింగ్ గాడ్. బైబిల్లోని దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. He will hear your prayers. మీ ప్రార్థనలు, మీ అవసరతలు, మీ యొక్క పరిస్థితులు దేవుడు వినే దేవుడు, ఆలకించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. Both of them know it very well. So you need to take that issue to the Lord at front. ఏం జరుగుతున్నప్పుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్తే చాలాసార్లు ఏమవుతుందంటే దేవుడికి చెప్పుకోవడమే కానీ దేవుడు చెప్పే పరిస్థితులు చాలాసార్లు మన జీవితాలు ఉంటాయి. కానీ దేవుడి వాక్యంలో ఉన్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు ఉంటాయి. ఇక్కడ చాలామందికి మా కుటుంబం కోటయ్య గారి గురించి కూడా నేను చెప్పగలను. వారికి స్థానిక సంఘం, మా బేతేల్ సంఘంలో వాళ్ళ సభ్యులు, మా బేతేల్ సహవాసంలో కూడా ఎంతో కాలం ఉన్నారు కాబట్టి ఈ దినాన్ని కార్యక్రమానికి రావడం జరిగింది. వారి జీవితాల్లో దేవుని స్వరాన్ని వినిన అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఏం జరగబోతుందో, ఎలా చేయాలో, ఎలా పైకి లేవగలరో దేవుడు సమస్యకు సమాధానం చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు అండి ఆయన. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు టేక్ ది ఇష్యూ టు ద లార్డ్. సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు హియర్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినగలిగే చెవులు మనకు ఉండాలి. మనకు ఆత్మత ఎట్లా ఉంటుందంటే మాట్లాడమే కానీ వింటానికి గొప్ప ఉండదు. యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడి దగ్గర కనిపెట్టాలి, దేవుని వైపు చూడగలగాలి. దేవుడు సమాధానం చెప్పే వరకు కూడా నువ్వు కనిపెట్టగలను. తప్పకుండా దేవుడు మాట్లాడే దేవుడు అండి ఆయన. ఒకసారి విజయవాడలో మా ఛానల్, సువార్త ఛానల్ ఉంది. డీజీపీ రిటైర్డ్ అయిపోతే డీజీపీ ప్రసాద్ గారికి ఫేర్వెల్ ఫంక్షన్ ఇద్దామని విజయవాడ హోటల్ ప్రోగ్రామ్ పెట్టాను, ఫిల్ స్టేషన్ ఛానల్ దగ్గర. దానికి చీఫ్ గెస్ట్గా పిలవడానికి ప్రజెంట్ డీజీపీ గారు అప్పుడు ఆయన విజయవాడ సిపి గౌతమ్ సవాల్ గారి దగ్గరికి వెళ్తే అరగంట సేపు కూర్చోబెట్టారు బయట. ఎందుకంటే అప్పటికి మాకు ఇంకా తెలియదు, ఆయన వేరే వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళాను. కానీ వెయిట్ చేశాం, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆయన లోపలికి పిలిచి ఆయన వెంటన్నాడు, కొంచెం బిజీగా పిలవలేకపోయానని కార్యక్రమం చెప్పాను. వచ్చారు, కార్యక్రమంలో చైర్మన్గా ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిగింది. ఒక మనిషి మనకు విలువ నుంచి మాట్లాడుతున్నప్పుడు
నిన్ను సృష్టించిన దేవుడు అందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడండి. He will talk to you and He will give you the solution. So you need to wait on the Lord until you get to hear what God has planned for you. దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆ సమస్యలు, ఆ దేవుని యొక్క మాట వినే వరకు కూడా మీరు దేవుని దగ్గర కనిపెట్టే అనుభవంలోకి మీరు రావాలి. మన వరప్రసాద్ గారు అంతేగాని మాదిరి మీద అరిస్తే మాదిరి గెలుస్తూ కూర్చున్నా కానీ అవ్వలేదు. ఆ ఏడుపు మిగులుద్ది, కేకలు మిగులుద్ది, చివరికి ఎక్కడికో తీసుకెళ్తాం. అందరికీ ఉన్నాయి అనుభవాలు. You need to listen to the voice of the Lord. Finally and thirdly, you need to do what God has said. వినేసి వదిలిపెట్టేస్తే ఉపయోగం లేదు. ఆయన చెప్పారు అన్నమాట, సిపి గారు కలిస్తే గౌతమ్ సవాంగ్ గారు ఇన్విటేషన్ వేసిన తర్వాత అది నాకు పంపించండి అని చెప్పారు. ఎందుకు వచ్చారు కదా, అయిపోయింది కదా అనుకుంటే జరగదు. ఆ ఇన్విటేషన్ వేసి ఆయన చైర్మన్ గారి పేరు పెట్టి ఆ కార్డు ఆయన పంపిస్తే అఫీషియల్గా ఆయన వచ్చారు. అదేనా? అలాగే దేవుడు ఏం చెప్పాడో అది కొన్నిసార్లు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అది మనకు కష్టం అనిపించినా, మనుషులతో సంబంధం లేకుండా ఇఫ్ యూ కెన్ డూ దట్ వన్, యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు చేయగలిగితే, కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, మనుషులు నీకు సహాయం చేయలేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటే ఉపయోగం ఉంది? ఇంకా సహాయం చేసినంత వరకు చేశారు, వాళ్ళే కాదంటలేదు, అందరూ అవసరమే. కానీ ఒక మనిషి సహాయం చేయలేనప్పుడు ఆ సహాయం దేవుని దగ్గర పొందటానికి నువ్వు మనుషుల గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ యు టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ క్రైసిస్. నా జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాను. 4 years అమెరికాలో ఉన్నాను. అర్ధాంతరంగా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది బయటకి. మళ్ళీ 0 నుంచి లైఫ్ బిగిన్ అయింది. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడి విధానాలు ఇచ్చాను. ఫైనల్లీ we have to listen to what God is saying. We have to do what God has said. దేవుడు మీకు ఏం చెప్పాడో అది మీరు చేయాలి. ఇష్టమన్నా లేకపోయినా ఆ చేయటంలో ప్రతిదినం మీరు చేయాల్సిన వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. మీరు ఏ సంఘానికి దేవుడు మిమ్మల్ని అప్పగించాడో ఆ సంఘానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఈ మాటలు చెప్తూ మరొకసారి 3 points. The first thing is, in your crisis, learn to go to God. దేవుని దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకున్నాం. రెండవదిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కనిపెట్టి ఆయన యొక్క ఆలోచనలో తెలుసుకున్నాం. మూడవదిగా ఆయన చెప్పిన ఆలోచన మనం చేసినప్పుడు దేవుడు సమస్యను పరిష్కారం ఇస్తాడు. ఇందాక చంద్రశేఖర్ గారు మాట చెప్పారు, దేవుడు నేను ఏం చేశాడు, ద్రాక్షరసంగా మారిస్తే ఒక వ్యక్తి వచ్చి అన్నాడంటే, నీళ్ళు ఎలా ద్రాక్షరసంగా అవుతాయి అని అంతకంటే సైంటిస్ట్ని ఇంకో సైంటిస్ట్ అడిగాడంట. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ప్రోగ్రాం వెళ్తుంటే, నువ్వు సైంటిస్ట్ కదా, ఏది కూడా ప్రాబ్లం నేను సైంటిఫిక్గా బేస్ రుజువు అవ్వకుండా ప్రూవ్ చేయకుండా నమ్మవు కదా, మరి యేసు ప్రభు కన్య మరియ గర్భాన్ని పుట్టాడు అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఎలా నమ్ముతున్నావు, ఎలా మందిరానికి వెళ్తున్నావు పండుగని అడిగాడంటే, అప్పుడు సైంటిస్ట్ ఒకటే మాట చెప్పాడంట, ఆ దేవుడిని కనుక నేను అర్థం చేసుకోగలిగితే ఆయన దేవుడే కానీ అన్నాడు. యూ కెనాట్ కాంప్రహెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని అర్థం చేసుకోలేవు, నమ్మటమే నీ పని. నమ్మినప్పుడు దేవుని గొప్ప కార్యాలను చూడగలుగుతావు. వివాహ సంబంధమైనటువంటి విషయాలని హెచ్చరిస్తూ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా దేవుని యొక్క అవసరతను గురించి తెలియజెప్పిన దైవజనునికి మరి ఒకసారి సభాపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ శరీర బలహీనత బట్టి ఈ మంచిగా రాగలిగాను. వధూవరులు వరప్రసాద్ గారు, అదే రీతిగా మాధురి గారు ఈ చిత్రార్థంలో చూడగలిగాను. దినం కూడా ఈ పరిశుద్ధ కార్యక్రమంలో మీతో ఉండటం చాలా సంతోషం. వివాహం అనేది ఒక అద్భుతమైన దేవుని కార్యం. దేవుడు మీ ఇద్దరిని ప్రేమించి ఆశ్చర్యమైన రీతిలో జతపరచబోతున్నారు. అయిపోయింది. నేను మీకు ఇచ్చే పెద్ద సహాయం దేవుడు పెట్టిన పని లేదు. నీ భార్యను మళ్ళీ వచ్చిన అదే రీతిగా నేను కూడా అంటే దేవుని వదిలేదని చెప్పాలి. వాడు మరి ఆవిడ ఫ్రెండ్స్ ఇంటికి ఏం చేయమంటారంటే మరి ఫ్రెండ్స్ ఆఫీస్ ఉద్యోగ పనులు ఏం చేయమంటారంటే జాగ్రత్తగా ఆలోచించేస్తారు. ఎందుకంటే కుటుంబాలని దేవుడు పడతాడు. ఆయన కానీ దేవుడి కంటే సులువుగా పనిచేసే ఎక్కువ ఉన్నాడు. వాడైతే దేవాలయంలో ఉన్నాడు. కుటుంబం దేవుని వైపు జీవిస్తుందంటే మొట్టమొదటి పోగొట్టుకునేవాడు సైతం. ఎవరు ఉన్నాడా? దేవుడు లోకమును సృష్టించి ఆదాము ఏర్పరిచిన తర్వాత మొదటి రోజునే వాడికి వచ్చాడు. చాలా మంది వేదాంతులు చెప్తారు దేవుడు వారి వారు సిద్ధపరిచినటువంటి ఆ దివ్యమైన భూలోకంలోనే పరలోకమైన అనుభవాన్ని వాళ్ళు అనుభవించకుండా పాటించారు. ఆధారం లేకుండా వచ్చాడు. శోధించి మేము కమలాన్ని పాటిస్తాం. ఇద్దరు వాళ్ళంతా అభినందన ఎప్పుడూ నమ్మాలి. దేవుడు ఎంత నమ్ముతారో మీ వారిని కూడా
వెళ్తుంటే నేను అమ్మగారు ఎంతవరకు కాబట్టి మీరు మొదటి అర్థం చేసుకోవాలంటే పుడుతుంది కాదని రాబోయే దినం నేను కావాలి. మీరు నాకు సమాధానం ఉండేటట్టు చేయాలి. నా భార్య కూడా 50 రోజులు బంగారం కొనేటది. మా ఆయనకి రంగు పట్టుకునేటట్టు నాకు లేదు. కానీ సాధ్యమే కానీ నేను సమాధానం సంతోషం కావచ్చు దేవుడు నేను అడిగాను. నా భార్యని ప్రేమించే నాకు నా భర్తని ప్రేమించే నేను లోపడే నాకు అడగండి. మన దుకాణంలో కొనుక్కోయి దేవుడు కూడా మనిషి మనిషి ఇలాంటి సాయం మీరు ఎంత సుందరంగా ఆనందించారు. అది మీకు వెళ్ళిపోతున్నాను కాబట్టి బైబిల్ రోజు రోజు చక్కగా నన్ను ప్రజలు దేవుని బాధ ఇవ్వండి. దేవుని బాధ ఇవ్వండి. అప్పుడప్పుడు పెట్టేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మెదడు లేచినటువంటి వారు ప్రసాద్ అదే రీతిగా మాధురి అని స్త్రీ పురుషులను వివాహమునందు చదవచ్చులకు మన ఈ స్థలంలో వివాహము అనేకలో జ్ఞానమే. ఏ దినమున ఇక్కడ కూర్చొని ఉన్న అలంకరణ మరి ఏ దినమున ఎవరు వేస్తారు, మీరు కూడా వేస్తారు. నేను నా పెళ్లి రోజు పెళ్లి దాచిపెడితే పెళ్లి రోజు ముందే పోయింది. మళ్ళీ వేసుకుంటామో తెలియక నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు దీన్ని కనపరిచాడు. హల్లెలూయా. అందరూ చేతులకు స్తోత్రం చేయబడి హల్లెలూయా. ప్రభువా నాకు ఒక మంచి భార్యనిచ్చి నేను తప్పిపోకుండా కాపాడా. ఒక మంచి భర్తనిచ్చి నేను జారిపోకుండా నన్ను కాపాడేవని దేవుని సూచించాలి. దేవుడు మనకు నిబంధనలు ఇవ్వకపోవడం మనుషులు కూడా ఐశ్వర్యులు వలె విచ్చలవిడిగా జీవించారు. ఇప్పుడు కూడా చాలా సమాజాల్లో వివాహాలని గణపరచని సమాజం చాలా ఉంది. మనం దాన్ని గణపరచాలి. భార్యలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇందాక ఆ వాక్యంలో విన్నాం. తీర్చినట్లుగా మనం చేస్తాం. అదే రీతిగా క్రీస్తులకు సంఘమును గల సంబంధాలతో దేవుడు దీన్ని వచ్చాడు. మాధురి వరప్రసాద్ మీ వివాహ జీవితం ఎంతకాలం, మీ వివాహ జీవితము ఎంతకాలము? 10 ఏళ్ళ చనిపోయారుగా ఏమా మరణము
బాబు గారు ఈ బంధం అలా దేవుడు అలా సిద్ధపరిచాడు. రెండోది, మీరు ఎంతమంది బిడ్డలని అంటారు? ఇద్దరా, లేక ఐదుగురా? ఇంకా మీ ఇష్టం. కానీ యాకోబు పుట్టిన వారు యోసేపు 12వ వాడు. అదే రీతిగా క్యాథరిన్ లూథర్కి పుట్టిన బిడ్డలో మార్టిన్ లూథర్ 18వ. మరి ఇద్దరు ముగ్గురులో ఆగితే ఈ 18వ వాడిని 8వ వాడు ఏం చేస్తారు? నాకు పెంచడం కష్టమే, కానీ ఆ భారం దేవునికి సంబంధించి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియుడైన దేవా, కానాయిని పెళ్లి అన్నది ఆశీర్వదించిన రీతి నీ గురువుగారు పెట్టుకున్న మాధురి వరప్రసాదులపై నీ సన్నిధించు. వారి ప్రేమలు విడిపడుతుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవంతరమైన నీ ప్రేమతో వారి హృదయాలు ఒక్కటే ఉన్నట్టు విడిపించవచ్చు. వారెట్లేదమై భావిగా ఉన్నందు రానైన శోధన బాధలు వారెంత మాత్రములో లేక ఒకరిలో యథార్థవంతులై నీ అందరి విశ్వాసించి వాటిని జయించుటకు తోడుకో. సుఖదుఖములు ఎందు కష్ట నష్టములు ఎందు వారితో ఈ వివాహం నీ మహిమ నిమిత్తం జరిపించమని క్రీస్తు పేరు వేడుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మాధురి వరప్రసాద వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుతూ వచ్చిన క్రైస్తవ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ కట్టడములు బట్టి కానీ వారు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలేమో, లేదా ఇక మీద తిన్నట్టుని కోరుకోవాలి. ప్రసాద్ గారు కాబట్టి హృదయ రహస్యంలోని బయలుపరచబడి భయంకరమైన విమర్శలు కాదు. మీ హృదయాలు ఉత్తరమయ్యారు కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరు ఎవరికైనా ఆటంకం ఉన్నాడు దాన్ని గొప్పగా మాధురిని వివాహం చేసుకునే విషయంలో ఉన్నాయా? అందరూ గడవ పెట్టారా? అయితే నన్ను చేసుకోకపోతే నేను చేసుకున్నానా? అయ్యో, మాధురి నేను కూడా అదే మాటలు చెప్తాను. మీరు ఇంకో మాట జవాబు చెప్తున్నారా? ఈ స్త్రీ మాధురిని నీ భార్యని చేసుకుని అర్థమవుతుందా? నువ్వు చెప్పవా? వరప్రసాద్ వివాహం చేసుకునే విషయంలో మీరు కూడా
దేవుడు భక్తులకు వినయారా? ఎందుకు తూర్పు గోదావరి జిల్లా వెళ్ళాలన్నారా? లేదు కదా. అయితే ఈ భక్తులుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి నేను చిన్న వచ్చిన వాడిన నీ హస్తములో నిదురింపజేయుమా, నీ ప్రేమలో లాలించుమా. భార్య దగ్గర దేవుడు తల్లిదండ్రులు భార్య దగ్గర అలాంటి వయసులు ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఆదరించి కనపరిచి వ్యాధికు ఆరోగ్యనందు కాపాడి ఇద్దరు బ్రతుకాలంతు ఏనికి భార్య వైపు అంతకాలం బ్రతుకాలం చచ్చిపోయినంత చచ్చిపోవు. ఇది 3 ఏళ్ళు సంతోషంగా ప్రేమ ఎంతకాలం 3 ఏళ్ళు 97 ఏళ్ళ వయసులో భార్య భర్త ఇట్లేలో తెలిసింది. ఇక్కడ 97 సంవత్సరాల వయసు వాడు ఎందుకు చేతులు పట్టుకుని ఎవరికి దారి నేను వెనకాల నాకు దారి నేను అడిగి ఏం బాబు మీరు దారి కాబట్టి ఈ వయసులో కూడా ఇంట్లో పెట్టుకున్నారు. ఆవిడ నవ్వుతూ అంది, మీరు ఏం చేసిన భాష గారు వయసు పెరుగుతుందండి, ఆయన నేను ప్రేమ మీ సంగతి నా వయసు కూడా వయసు పెరుగుతున్నది ఎవరి మాధురి మీద పెరుగుతూనే ఉంది. 97 years కాబట్టి ప్రేమ మీ ఇద్దరు మీ అమ్మాయి గుడి చేయి గట్టిగా పట్టుకోండి. మీరు కూడా అమ్మాయి గుడి చేయి పట్టుకోండా చెప్పండి. దగ్గుబాటి మైక్ ఇవ్వడానికి మేము మా కుమార్తె మాధురిని వరప్రసాద్ గారికి ఇచ్చి కన్యాదానముగా అప్పగిస్తూ ఉన్నాము. మీరు కూడా మీ అబ్బాయి చేయాలి. అసలు అలాగే 5 గారు వెళ్ళిపోవడానికి మాధురి గారిని మీ కోడలు గారు స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? ఓకే, వెరీ గుడ్. వరప్రసాద్ నేను నేటి మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి
సంరక్షించుటకై నా భార్యగా అంగీకరిస్తున్నాను. నా ఎదుటే కాదు, ఆవిడ చూడాలంటే. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. వరప్రసాదం నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వేదికైనను వ్యాధియందును ఆరోగ్యమందును లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేస్తున్నాను. అందరూ చెప్పండి కొట్టండి. మాధురి గారు బాగా చెప్పారనమాట. దేవుడు నీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్ష్యం. గారు మాధురికి గుర్తుగా ఏమైనా ఇచ్చారా? తీసుకొచ్చాం. ప్రేమకు సూచనగా ఈ మాంగళ్యమును మీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నాకు కలిగిన ఆస్తి అంతటిపై అందరూ పెడతారు. ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
ఆది దేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవానందము, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
సంతానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము